ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ 5 మంత్రులకు జలకిచ్చినట్లు తెలిసిందే. బాధ్యతలు తీసుకున్న 2 రోజులకే అటవీ శాఖలో డెప్యుటేషన్లన్నింటినీ కూడా రద్దు చేశారు. దీంతో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 15 మంది అధికారులు తమ సొంత పోస్టింగ్ లో జాయిన్ అయ్యారు. అందులో 5 మంత్రులకు చెందిన సన్నిహితులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. వినయ్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో షాక్ కు గురైన సంబంధిత మంత్రులు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయగా ఆ ఫైల్ను తనకు పంపాలంటూ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే జూన్ 30 వరకు PCCF గా సువర్ణ పనిచేశారు. ఆమె హయాంలో సుమారు 15 మంది అధికారులకు ఫారెస్ట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఆరోగ్యం, ఫ్యామిలీ కారణాలతో వారు కోరుకున్న చోట డిప్యుటేషన్ పద్ధతిన పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అందులో ఖమ్మం జిల్లాకు చెందిన 2 మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మంత్రులు, దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి సన్నిహితులు, బంధువులు, పార్టీ లీడర్ల పిల్లలున్నారు. అయితే వారంతా హాయిగా తమకిష్టమైన ప్రాంతాల్లో పనిచేస్తుండగా ఇన్ఛార్జ్ హోదాలో బాధ్యతలు తీసుకున్న PCCF వినయ్ కుమార్ వచ్చిన వెంటే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రెగ్యులర్ పోస్టింగ్ లో కాకుండా లాబింగ్ తో సుమారు 15 మంది అధికారులు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖలో డెప్యుటేషన్లన్నింటినీ రద్దు చేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేశారు. అప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో డిప్యుటేషన్ పద్ధతిలో పనిచేస్తున్న అధికారులు సొంత ఏరియాలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అయితే సాధారణంగా సహచర మంత్రుల సిఫారసుల మేరకు అధికారులకు డెప్యుటేషన్లు ఇవ్వడం ప్రతి శాఖలో జరుగుతుంటుంది. అందులో భాగంగా మంత్రి కొండా సురేఖ 5 మంత్రులు పంపిన సిఫారసులను అప్పటి PCCF సువర్ణకు పంపగా ఆమె వారందరికీ డిప్యుటేషన్లు ఇచ్చారు. కానీ వినయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు మంత్రి కొండా సురేఖ నుంచి అనుమతి తీసుకోలేదని తెలిసింది. ఏకపక్షంగా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో బాధితులందరూ తమకు సిఫారసు చేసిన మంత్రుల వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో సదరు మంత్రులు మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేయగా ఆమె స్వయంగా PCCF కు ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. రద్దు చేసిన డిప్యుటేషన్లను కొనసాగించాలి. ఒకవేళ మీ స్థాయిలో నిర్ణయం తీసుకోకపోతే ఫైల్ను నాకు పంపండి, నేను పర్మిషన్ ఇస్తాను, సెక్రటరీ జీవో జారీ చేస్తారు అని ఆదేశించగా అప్పుడు సరేనంటూ తలూపిన PCCF ఇంతవరకు ఫైల్ పంపలేదని ప్రచారం జరుగుతోంది. సో వినయ్ కుమార్ సీనియర్ 1992 బ్యాచ్ కు చెందిన అధికారి. గత ఫిబ్రవరిలోనే వినయ్ కుమార్ ను PCCF చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గా నియమించారు. 3 దశాబ్దాలకు పైగా అటవీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లోని వివిధ కీలక హోదాల్లో సేవలందించారు ఆయన. ఆదిలాబాద్ DPAP ప్రాజెక్టు డైరెక్టర్ గా, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పనిచేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమిషనర్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ గా బాధ్యతలు కూడా ఆయన నిర్వహించారు. తెలంగాణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా వరల్డ్ బ్యాంక్, జైకా సహకారంతో అమలైన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరించారు. నీటి వనరుల సుస్థిర నిర్వహణలో చేసిన కృషికి గాను 2014లో ఐక్యరాజ్య సమితి వాటర్ ఫర్ లైఫ్ అవార్డులో ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా ఆయన గౌరవం పొందారు. అయితే మొత్తానికైతే 5 మంత్రులకైతే ఆయన జలకిచ్చారు. తెలంగాణ అటవీ శాఖలో ఇన్ఛార్జ్ PCCF వినయ్ కుమార్ ఈ సంచలనమైనటువంటి ఓ నిర్ణయం అయితే తీసుకున్నారు. అటవీ శాఖలో 15 మంది డిప్యుటేషన్లు అయితే రద్దు చేశారు. నవీన్ కుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకోగానే వెంటనే ఉన్న వాళ్ళంతా కూడా లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.